నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు ఇంకొకటి తెలుసుకోబోతున్నాము. కేవలం న్యూమరాలజీ అంటే నేమ్ నెంబరే కాదు. నేను గతంలో కూడా చాలా సందర్భాలను చెప్పాను. న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ ఇది ఒక్కటి మాత్రమే కాదు, చాలా ఉంది మన న్యూమరాలజీ ఈ నెంబర్ గేమ్లో. మన లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది కూడా దీనికి ఇంప్రెస్ అయ్యారు. సార్, ఈ హ్యాష్ ట్యాగ్ అనేది చాలా బాగుంది, చాలా సరికొత్తగా ఉంది, అంటే మనకి చాలా సింక్ అవుతుంది. నిజమే కదా, ఈ లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అంటే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో గేమ్ నడుస్తున్నట్లే. తన యొక్క సంపాదన ఎంత, తాను ఎన్ని కోట్లు సంపాదించాడు, తన యొక్క ఆస్తి ఎంత, తన ఏజ్ ఎంత, ప్రతిదీ నెంబర్తో కూడిపడి ఉంది, నెంబర్తో లింకప్ అయి ఉంది. కాబట్టి లైఫ్ కూడా మనది నెంబర్ గేమ్ లాంటిదే. సో ఈ నెంబర్ అనేది ప్రతి చోట మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి జరిగేటప్పుడు మంచి నెంబర్లు ఏ విధంగా ఫాలో అవుతుంటాయి, కొన్ని నెంబర్లు ఏ విధంగా చెడు జరిగేటప్పుడు చెడు నెంబర్లు. అంటే ప్రతి ఒక్క నెంబర్ని నేను చెడు నెంబర్ అని నేను చెప్పను. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాత్రమే ఇవి మారుతూ ఉంటాయని కూడా నేను ప్రతి సందర్భంలో మీకు చెప్తూనే ఉంటాను. సో ఈరోజు ఒక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన వ్యక్తికి ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వ్యక్తి సేమ్ కోఇన్సిడెన్స్, అంటే మనం చూస్తుంటాం యాదృచ్ఛికంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయని. ఈ నెంబర్ గేమ్లో కూడా ఇలాంటి యాదృచ్ఛికాలు చాలా కుక్కలలు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరిగింది. ఒకవేళ కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ యొక్క ఛానల్ను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమంగా భావిస్తాను. సో ఓకే, న్యూమరాలజీలో ఒకరికి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇంకొక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన కోఇన్సిడెన్స్ ఎవరి విషయంలో జరిగాయి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ నెంబర్ గేమ్లో మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే శిల్పా శెట్టి, మన బాలీవుడ్ హీరోయిన్, మన తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. అందరికీ సుపరిచితురాలు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఇంకొకరు వచ్చేసి డింపుల్ కపాడియా. చూడండి, ఒక ఇద్దరు హీరోలు, కానీ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరికి కోఇన్సిడెంట్ ఏంది అనేది కూడా చాలామందికి డౌట్ రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు కదా, మళ్ళీ వీళ్ళ మధ్య ఏం జరిగి ఉంటుంది అనేది కూడా కొన్ని యాదృచ్ఛికాలు మనం చూసుకున్నట్లయితే మనం కొన్ని చూసుకోవచ్చు. శిల్పా శెట్టి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం చూసుకున్నట్లయితే 8వ తేదీ 6వ నెల 1975లో పుట్టింది. 8వ తేదీ 6వ నెల 1975. అదేవిధంగా డింపుల్ కపాడియా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు చూసుకున్నట్లయితే 8వ తేదీ 6వ నెల, కానీ ఇక్కడ ఇయర్ చూడండి 1975 శిల్పా శెట్టి, కానీ డింపుల్ కపాడియా 1957. కేవలం చివరిలో ఉన్న 2 నెంబర్లు మారడం ద్వారా ఇక్కడ సేమ్ వారి యొక్క బర్త్ నెంబర్ సేమ్ వస్తుంది, డెస్టినీ నెంబర్ కూడా సేమ్ వస్తుంది. టోటల్ డెస్టినీ నెంబర్ టోటల్ చేస్తే 36 వస్తుంది, అంటే 9. సేమ్ ఈమె యొక్క డెస్టినీ నెంబర్ 36, ఆమె యొక్క డెస్టినీ నెంబర్ కూడా 36. ఇది అదృచ్ఛికమే కదా. అంటే చాలామంది ఆ సంవత్సరంలో ఆ డేట్లో పుట్టిన వాళ్ళందరూ ఉంటుంది కదా అని అనుకోవచ్చు, కానీ ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సేమ్. కానీ దీని ఒక్కటితో మీరు అనుకోవచ్చు సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్లో చాలామంది పుట్టి ఉంటారు కదా, దానిలో ఏం పెద్ద విషయం ఏముంటుంది, ఇలాంటి కోఇన్సిడెంట్లు ఎక్కడో చోట జరిగే ఉండాలి కదా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. సో ఇదొక్కటేనా? శిల్పా శెట్టి యొక్క నామ సంఖ్య 43, టోటల్ 7, 43. అదేవిధంగా డింపుల్ కపాడియా యొక్క నేమ్ సంఖ్య, నామ సంఖ్య కూడా 43. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండొచ్చు, మంత్ సేమ్ ఉండొచ్చు, ఇయర్ సేమ్ ఉండొచ్చు. ఇయర్ అంటే టోటల్ చేస్తే ఇయర్ కాబట్టి ఓకే, అది కామన్. కానీ నామ సంఖ్య కూడా సేమ్ ఉండడం కష్టమే కదా. సో వీడితోటే సరిపోయిందా? కాదు కదా. చూడండి, డింపుల్ కపాడియా యొక్క ఫస్ట్ ఫిలిం బాబీ, బీతో స్టార్ట్ అవుతుంది, బాబీ ఎగ్జాక్ట్గా. అదేవిధంగా శిల్పా శెట్టి యొక్క ఫస్ట్ మూవీ కూడా బాజీగర్, బీ లెటర్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా ఒక యాదృచ్ఛికం అని చెప్పుకోవచ్చు కదా. అంటే వాటి కో ఇన్స్టెంట్ అంటాం కదా, ఏమబ్బా సేమ్ మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది. అంటే నెంబర్ గేమ్ అనేది ఏ విధంగా ప్లే చేస్తుంది మనిషి మీద,
డేట్ ఆఫ్ బర్త్ సేమ్, డెస్టినీ నెంబర్ 36 సేమ్, నేమ్ నెంబర్ కూడా 43 సేమ్, ఈమె యొక్క నేమ్ నెంబర్ కూడా 43, ఆమె డెస్టినీ నెంబర్ 36, ఈమె యొక్క డెస్టినీ నెంబర్ 36. ఆమె యొక్క ఫస్ట్ నేమ్ లెటర్ స్టార్ట్ అయింది బాబీ, బి లెటర్ తోటి. ఈమె యొక్క ఫస్ట్ మూవీ కూడా బాజీగర్, బితో స్టార్ట్ అయింది. ఆడి వరకు సరిపోయిందా? వీరి ఇద్దరి మధ్యలో ఒక కామన్ పర్సన్ ఒకతను ఉన్నాడండి. వీరిద్దరి మధ్య కామన్ పర్సన్ ఒకరు ఇంటర్ఫియర్ అయ్యారు. అతను ఎవరో కాదు, ఈజ్ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్కి శిల్పా శెట్టికి సంబంధం ఏంది, డింపుల్ కపాడియాకి సంబంధం ఏంది అనవచ్చు. అక్షయ్ కుమార్ ఈమె ఫస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, శిల్పా శెట్టి యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్షయ్ కుమార్ కామన్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అక్షయ్ కుమార్ వచ్చేసి డింపుల్ కపాడియా యొక్క అల్లుడు అవుతాడు. సో సన్నీలా కాబట్టి అల్లుడు అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇతని యొక్క కామన్గా, కానీ ఇక్కడితోటి ఆగిందా? శిల్పా శెట్టి యొక్క మ్యారేజ్ రాజ్ కుంద్రాతో జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ తేడా ఏంది అని మళ్ళొక డౌట్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ చూసుకోండి, హీఈస్ ఆల్సో షేర్ విత్ అక్షయ్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అక్షయ్ కుమార్ 9th సెప్టెంబర్లో పుట్టాడు, రాజ్ కుంద్రా కూడా 9th సెప్టెంబర్లోనే పుట్టాడు. అగైన్ నెంబర్ గేమ్ ఏ విధంగా ప్లే అవుతుందో అనేది మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు. సో ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్గా బాబీ సినిమా డింపుల్ కపాడియా ఏజ్ ఆఫ్ 17లో తీయడం అనేది జరిగింది, ఎగ్జాక్ట్లీ నెంబర్ 8 సమక్షంలో. అదేవిధంగా శిల్పా శెట్టి రాజ్ కుంద్రాని ఏజ్ ఆఫ్ 35లో మ్యారేజ్ చేసుకుంది, అగైన్ 8 నెంబర్. సో కొన్ని నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతుంటాయి, ఇదే నెంబర్లు మనకి కోఇన్సిడెన్స్ వేరే వ్యక్తులతోటి కూడా ఏ విధంగా యాదృచ్ఛికంగా జరుగుతుంది అనేటివి కూడా ఈ విధంగా మనము కొన్ని చూడవచ్చు. అంటే నేమ్ నెంబర్ న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ నెంబర్కే సరిపోయినది కాదు. ఇలాంటి ఇన్స్టెంట్స్ అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, కార్ కావచ్చు, కార్ పర్చేస్ చేసిన, ఇవన్నీ ఇలాంటి మ్యారేజ్ కావచ్చు, కొన్ని ఏమన్నా మనం ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాం, మ్యారేజెస్, తర్వాత కారు, హౌస్ కొన్న కొన్ని ఇన్స్టెంట్స్ మొత్తం ఇలాంటి నెంబర్లతోటి మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. ఏవైనా బ్యాడ్ ఇన్స్టెంట్స్ కూడా మన నెంబర్కి కనెక్ట్ అయిన విషయాల్లో మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ రాజ్ కుంద్రా అండ్ శిల్పా శెట్టి యొక్క బ్రేక్స్ ఏ విధంగా వచ్చాయి, వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏ విధంగా వచ్చాయి, సో వీళ్ళు ఇంకా కలిసే ఉన్నారా విడిపోయారా అనే దానికి కూడా మనం కొన్ని న్యూమరాలజీ పరంగా ప్రొడక్షన్స్ చేయడం అని జరిగింది. సో ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ కాబట్టి మనం వేరే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, నేమ్ నెంబర్ ఇవన్నీ కోఇన్సిడెంట్స్ కొందరి విషయాలలో ఏ విధంగా జరుగుతుంటాయి. అగైన్ అదే ఇండస్ట్రీ మళ్ళీ బాలీవుడ్, బోత్ ఆర్ బాలీవుడ్, బి లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇవి కూడా చాలా వరకు నెంబర్ గేమ్ అనేది ఇలానే ఉంటాయి, ఇవి ఎవరు మీకు చెప్పారండి. న్యూమరాలజీ ఎంత ఉన్నా నేమ్ నెంబర్ మనకి నేమ్ నెంబర్తో పాటు మన లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనేది బ్రీఫ్ అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు గ్రహించవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఎన్నో న్యూమరాలజీకి సంబంధించిన కంటెంట్స్ మనం ఎన్నో ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. సో తర్వాత మీకు ఎవరైనా కనుక న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే, న్యూమరాలజీ నేర్చుకోవాలి, అది ప్రొడక్టివ్ న్యూమరాలజీ కనుక నేర్చుకోవాలి, ఒక నేమ్ కరెక్షన్ని ఏ విధంగా ప్రాపర్గా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఏమేమి అడ్వైస్ చేయాలి, జెమ్ స్టోన్ని ఏ విధంగా అడ్వైస్ చేయాలి, తర్వాత వచ్చేసి సిగ్నేచర్స్ ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఎటువంటి సమయాలలో ఏ దశలలో వాళ్ళకి బాగుంటుంది, వారి యొక్క అంతర్దశలలో ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలనేది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ న్యూమరాలజీ క్లాసెస్ అనేది ప్రతి నెల నేను స్టార్టింగ్లో కంటెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ న్యూమరాలజీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. క్లాసెస్ ఇది మినిమం 5 days ఉంటుంది. మొబైల్ న్యూమరాలజీ గురించి కూడా ఎవరికైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆ కోర్సులో డెఫినెట్గా జాయిన్ అయిపోయింది. ఆన్లైన్ న్యూమరాలజీ వాటితో పాటు మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా లభించడం అనేది జరుగుతుంది. సో మీ సమయంలో, అంటే మీకున్న సమయంలో మీరు హ్యాపీగా ఈ కోర్సును అనేది నేర్చుకోగలుగుతారు. దీని నుంచి మంచి బెనిఫిట్ అనేది కూడా మీరు పొందుతారని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ యొక్క రసూలేన్ ఖాన్.